భగవతే వాసుదేవాయ. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ. శివాయ. శ్రీల ప్రభుపాదికి జై. జయ. మనం లాస్ట్లో ఎక్కడ ముగించామని గుర్తుందా మీకు? సెకండ్ కంప్లీట్ అయిన రూమ్, థర్డ్ వైదిక భక్తి సాధకుని యోగ్యతలు స్టార్ట్ అవ్వాలి రూమ్. జస్ట్ స్టార్ట్ చేశారు, ఓకే. అంతవరకు నాకు గుర్తుంటుంది. తర్వాత మేబీ నేను మిస్ అయితే ఉన్నా నెక్స్ట్ సెషన్ ఐడియా లేదు. మన దీంట్లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ కనబడిందా అని చెప్పండి. స్క్రీన్ షేర్ కనబడుతుందా ప్రభు? ఎస్ ప్రభు. గరుడు క్లేశంలో ఉండే విముక్తి ఇవన్నీ చేసేసాం మనం. సెకండ్ లెసన్ కూడా అయింది ప్రభు. థర్డ్ లెసన్ ఉంది, స్టార్ట్ చేసింది. కృష్ణ భక్తి ప్రారంభిక దశలు అది కూడా అయింది ప్రభు. అయిపోయింది. ఎస్ ప్రభు. సెకండ్ లెసన్ అయిపోయింది, థర్డ్ లెసన్ చదవాలి ప్రభు. స్టార్ట్. ఇది వైదిక భక్తి సాధన చేసేటువంటి వారి యోగ్యత ఏమిటి? ఇక్కడ వైదిక భక్తి సాధన, విధి భక్తి, విధి ప్రకారం చేసేటువంటి భక్తి అంటే ఏమిటి? దాని అర్థమేమిటి చెప్పండి. విధి అంటే అర్థమేమిటి చెప్పండి. శాస్త్ర ప్రకారం నియమానుసారం చేసేటువంటి. నియమానుసారం విధి భగవంతుడి చేత రచింపబడింది కూడా విధే కదా. అవును ప్రభు. రైట్? ఎస్ ప్రభు. గురువాజ్ఞ ప్రకారం చేసేటువంటిది ఒక ఎత్తు అయితే, భగవంతుడు నువ్వు సరిగ్గా చేస్తున్నావురా లేదా అని చెబుతూ ఉంటే దానిని కూడా అర్థం చేసుకొని దాని ప్రకారం తన అహంకారాన్ని అణుచుకుని చేయడం కూడా వైదిక భక్తి. ఇప్పుడు గురువు చెప్తున్న మాట చేస్తూ 10 మంది మెచ్చుకుంటున్నారని నేనే గొప్పగా చేస్తున్నాను అనేటువంటి భావం కలిగిందనుకోండి, ఆ జీవాత్మ శరణాగతిలో ఉన్నట్ట లేదంటే భౌతిక మోహంలో ఉన్నట్ట? గురువు చెప్తున్నట్టు చేస్తే భౌతిక మోహంలో ఉన్నట్టు కాదు ప్రభు. అహంకారంతో చేస్తే ఇక్కడ నేను అహంకారం చేస్తే మోహం ప్రభు, అందులో డౌటే లేదు. అది Yes, తేడా చూస్తున్నారా? ఎస్ ప్రభు. గురువు చెప్పినట్టు చేస్తున్నా కూడా వినయంతో చేయగలగాలి. ఎస్ ప్రభు. అది విధి భక్తి. సర్వధర్మాన్ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఏం జరిగినా స్వామివారి కృప వల్లనే జరుగుతుంది అని జరిగేది. అంటే వినయంతో ధర్మబద్ధంగా చేసేదని అనుకోవచ్చు ప్రభు. వినయంతో గురువు నేర్పిన ధర్మ ప్రకారం ఆ విధి ప్రకారం నియమ విధానాలను పాటిస్తూ చేసేటువంటిది వైదిక భక్తి. ఓకే, గురు మాధ్యమం అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే మీరు మొదటి పారాగ్రాఫ్ చూసారంటే 100కి 100 పాళ్ళు భక్తియుక్త సేవలో నెలకొనిన మహాత్ముల సాంగత్యములో ఒకరు శ్రీకృష్ణుడి పట్ల కొంత ఆకర్షణను పొందవచ్చును. కాబట్టి కామ్యకర్మలు కానివ్వండి, భౌతికేంద్రియ భోగాలు కానివ్వండి, ఇవన్నీ ఆసక్తి ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు అనేక రకాలైన త్యాగాలకు సిద్ధంగా ఉండకపోవచ్చు.
అయితే ఎప్పుడైతే ఆకర్షణ కలుగుతుందో ఈ భక్తుల సాంగత్యంలో అతను భక్తియుక్త సేవకి యోగ్యుడవుతాడు. ఇక్కడ చూస్తున్నారా? అలా ఆకర్షణ దొరికితే అదృష్టం కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రామాణికమైన ఆచార్యుడిని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుల వారు 11వ స్కందంలో శ్రీమద్ భాగవతం 20 అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్తున్నారు. ఆయన పట్ల ఆకర్షణ ఎంతో అదృష్టం ఉంటే కానీ దొరకదని. అందుకనే కామ్యకర్మల నుండి వాడు పూర్తిగా విడిపోకపోయినా కూడా, పూర్తిగా భక్తియుక్త సేవ పట్ల ఆకర్షణ లేకపోయినా కూడా ఆ సేవ చేస్తున్న విధానం అతనికి ఆకర్షణను చూపిస్తుంది. చూస్తున్నారా? ఒకసారి మళ్ళీ ఎలాబరేట్ చేయండి ప్రభు. చెప్తాను ప్రభు. ఇప్పుడు మీరు చూసారంటే ఇందాక అహంకారంతో చేస్తున్నటువంటి సేవ అన్నాం. ఇప్పుడు ముందర వాడకన్నీ భౌతికమైన బంధాలు ఉన్నాయి, అవునా? ఆ భౌతికమైన బంధాల నుండి స్వామి వారి పట్ల ఆకర్షణ భక్తుల సాంగత్యంలో కలిగింది. అందులో ఉన్నా సరే భక్త సాంగత్యంలో ప్రారంభమైంది. ఆ మొదటి దశలో. తర్వాత గురు శరణాగతికి వచ్చారు. గురువు చెప్పినట్టు చేస్తున్నారు కానీ ఇంకా నన్నే గుర్తించాలనేటువంటి అహంకారం ఉంది. అది పూర్తిగా భక్తి కాకపోయినా కూడా స్వామివారి పట్ల ఆకర్షణతో చేస్తున్నారు కనుక, గురువు చెప్పింది చేస్తున్నారు కనుక మెల్లిమెల్లిగా బాగుపడతారు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభ సాధుర్యేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా కదా. అదే ఇక్కడ 11వ స్కందంలో చెప్తున్నాడు. ఓ ఉద్ధవా, ఎవరికో ఎంతో అదృష్టం ఉంటే గాని నా పట్ల ఆకర్షితులు కారు. వాళ్ళకి ఆ కామపూరితమైన కర్మల నుండి వాళ్ళు పూర్తిగా వదులుకోలేకపోయినా, అలాగని భక్తియుక్త సేవ 100కి 100 పాళ్ళు లేకపోయినా కూడా ఆ సేవే దాని మీద ప్రభావం చూపిస్తుంది. దీనికి భగవద్గీతలో మనకి స్వామివారు ఏం చెప్తున్నారు? 2వ అధ్యాయంలో ఏం చెప్తారు చెప్పండి. దీనిలో ఏమీ నష్టం లేదు కానీ ప్రత్యవాయో న విద్యతే. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి 11:28లో. అందుకని ఇప్పుడు మనకి ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఉత్తమాధికారి గురించి ఏం చెప్తున్నారు? అతని శాస్త్రంలో నిష్ణాతుడు అయి ఉంటాడు. వాటన్నిటినీ చాలా తెలివితేటలతో వాటిని ఎలాగైనా సమర్థించగలిగిన నైపుణ్యం కలిగి ఉంటుంది. చక్కగా ఆ సిద్ధాంతాల్ని నేర్పిస్తూ భక్తియుక్త సేవ విధానాలని ఎలాగ చెయ్యాలి అనేటువంటిది 10 మందికి నేర్పించగలుగుతాడు. స్వామివారికే సేవ చేయాలనేటువంటిది తెలుస్తుంది గనక అతను ఏం చేస్తాడు? సేవనే పరమావధి చేసుకుంటాడు. కేవలం స్వామివారే ఎటువంటి ఆరాధనకైనా ఎటువంటి ప్రేమకైనా అంతిమ గణ్యం. నర ఆయణమితి నారాయణం పరమ నారాయణమితి శ్రీకృష్ణ భగవంతం అని తెలుసుకొని అతడే ఆధ్యాత్మిక ఆచార్యుడి శిక్షణలో శాస్త్రాదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ వెడతాడు. అప్పుడే ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వగలుగుతాడు. అవి ఇంకొకరికి నేర్పించగలుగుతాడు. వాళ్లే ఉత్తమాధికారి. ఉదాహరణకు శ్రీల ప్రభుపాద్ గారు, రైట్? గురువాజ్ఞను శిరసా వహిస్తూ వారు బోస్టన్కి వెళ్ళారు కదా. ఒక బెంచ్ మీద కూర్చొని ఐ హ్యావ్
హ్యూజ్ ఆర్గనైజేషన్ అంటే వేర్ ఈజ్ ఇట్ అని అడిగితే ఇట్స్ హ్యాపెనింగ్ అని అంటే పక్క నుండి అమెరికన్ ఏమనుకున్నాడు, ఈయన కాస్త పైత్యం పట్టింది అనుకున్నాడు. గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఆయన ఆ మాట అంటే, బట్ ఎంతో విశ్వాసం కలిగినటువంటి శిల ప్రభుపాదులు గారు దూరదృష్టితో ముందరే చెప్పగలిగారు. అవునా? మొదట వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నారు, 2 సార్లు గుండెపోటు వచ్చిన తర్వాత కీర్తన ఏం రాశారు, నువ్వే నా ఇంకో మార్గదర్శకుడివి, నువ్వే ఏమన్నా చేయాలంటే తెడ్డు వేస్తూ స్వామివారి కళ్ళలో కనిపించారు అట్లాంటిక్ మహాసముద్రంలో ఈయన పడవలో వెళుతూ ఉంటే. ఇంకా ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే వచ్చిందా? లేదు. అలా కదులుతూ 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 వెళ్ళిపోయి, అందుకనే వారు ఉత్తమ అధికారిగా సునిశ్చితం. ఎందుకంటే గురువాజ్ఞను పాటించారు. ఏదైతే శ్రీల రూప గోస్వామి ఇక్కడ చెప్తున్నారో దానిని యథాతథంగా పాటించినటువంటి వారు శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి ఆయన వాటి నుండి ఏ రోజు దారి తప్పలేదు కూడాను. ఇంకా దానిని పెంపొందించుకోవడం అంటారా, అందులో అనుమానమే లేదు. ఆయన చేసినన్ని అనువాదాలు, ఆయన ఇచ్చినటువంటి లెక్చర్లు, ఆయన తర్కానికి అంతే లేదు. ఎందుకు? ఎవరు అడిగారు, శ్రీకృష్ణుల వారు తను ఎత్తలేని గోవర్ధనగిరిని సృష్టించగలరా అంటే, ఎత్తలేని గోవర్ధనగిరిని సృష్టించి మళ్ళీ దాన్ని ఎత్తగలుగుతారన్నారు. ఇంతకంటే గొప్ప తర్కానికి అవకాశం ఉందా? అందుకని ఎవడైతే ఇలాంటి పనికిమాలిన తర్కాలని వాడతారో వాటి మీద టైం వేస్ట్ చేయకుండా టక్కున ముగించేసి ఏం చేస్తారు, ఆయన భక్తియుక్త సేవలో ఎలాగైతే చెయ్యాలో దానిని మాత్రమే ఆయన చేస్తూ పరిపూర్ణమైన జ్ఞానంతో ఉంటారు. ఆయన ఉత్తమ అధికారి. ప్రభుపాద్ కంటే గుడ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనకి లేదు, బెటర్ ఎగ్జాంపుల్ లేదు. అదే మధ్యమాధికారి దగ్గరికి వస్తే అతని గురించి చెప్తున్నారు. శాస్త్రజ్ఞానాలు ఉంటాయి, నైపుణ్యం ఉంటుంది, వాదించగల శక్తి ఉంటుంది, కానీ లక్ష్యం దృఢంగా ఉన్నా కూడా ఎప్పుడు ఏమవుతుందంటే అవతల వాడు చక్కటి వాదనలు అందిస్తే కొన్నిసార్లు మాట్లాడలేకపోవచ్చును. అయినా కూడా శ్రీకృష్ణుడే పరమారాధ్యుడు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఇప్పుడు మీరు చూసారంటే కొంతమంది మాయావాదుల్ని చూసారంటే వాడు ఎక్కడెక్కడి నుంచో కోట్ చేసేస్తారు. దానికి అగేన్స్ట్ గా మనం కోట్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైతే మనసులో స్వామి ఈసారి నేను ఎందుకో చేయలేకపోయాను, నాకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విధి విధానంతో నేను నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి నేను ప్రార్థించగలిగితే దానికి సమాధానం మనకే దొరుకుతుంది. ఇప్పుడు దదామి బుద్ధి యోగంతో అనేది ఉత్తమాధికారి స్థాయిలో వస్తుందా, మధ్యమాధికారి స్థాయిలో వస్తుందా, ఎవరికైనా ఎలా ఉంటుంది ప్రభు? బుద్ధి యోగం అనేటువంటిది గ్రేడ్స్ ప్రభు. ఎవరి స్థాయిలో వాడికి బుద్ధి యోగం కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఓడిపోయిన వ్యక్తికి నేను ఎలా ఓడిపోయాను స్వామివారి గురించి తెలుసుకోవాలనేటువంటి ఇది కలిగి మళ్ళీ పుస్తకాలు చదివి దానికి సమాధానాన్ని వెతుక్కొని వచ్చేసారి ఇలా వస్తే నేను ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు అనేటువంటి పరిజ్ఞానం వచ్చింది చూసారా? అక్కడ స్వామివారి కృప వలనే ఆ ఓటమి కలిగింది. అలా అర్థం చేసుకొని ఓటమి నుండి అతనికి చిత్తశుద్ధి పెరిగింది. నాకు ఇంకా నేను స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకోవలసింది ఉంది అనేటువంటి పరిపక్వత వాడికి వచ్చింది. భౌతికంగా అది ఓటమి, ఆధ్యాత్మికంగా అది ఆకర్షణ. ఇంకో స్టెప్ ఎదగడానికి ఇంకొక అడుగు ముందరకు వెళ్ళడానికి. చూస్తున్నారా? భౌతికంగా మీరు వాదన పరంగా చూస్తే అది ఓటమే, ఓడిపోయాడు, బాధ లేదు.
వాడికి ఓడిపోయాననే బాధ కంటే నేను స్వామివారి గురించి ఎందుకు చెప్పలేకపోయాననే ఆతృత ఎక్కువైనప్పుడు, ఓడిపోయాననే బాధతో అహంకారం దెబ్బతీస్తే పతనమైపోతాడు ప్రభు. నాకు స్వామివారు ఆ సమయానికి జ్ఞానాన్ని ప్రసాదించలేదు అంటే నేను ఆ జ్ఞానానికి అర్హుణ్ణి కాదు, నేను ఇంకా సాధన చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి భావం కలిగి, సాధన భావంతో ఆ ఆధ్యాత్మిక చింతనతో స్వామివారిని ఇంకా బాగా తెలుసుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో అతను ఎప్పుడైతే శాస్త్రాధ్యయనం చేస్తాడో ఆ సమాధానం లేని ప్రశ్నలకు సమాధానమే కాకుండా అతని అనుభూతి కూడా పెరుగుతుంది. అంటే ఒక రకంగా నాకు అర్థమైందంటూ అక్కడ వాదించినప్పుడు గెలవలేకపోయినా సరే కన్విన్స్ అయితే కారు వాళ్ళ వాదనకి, ఇక్కడ ఈ నమ్మకం మాత్రం పోదు. అది కన్విన్స్ కాదు, అది మనకి తెలిసిందే ఆ విషయం. కన్విన్స్ కాదు, కానీ కన్విన్స్ కాకపోకుండా ఉండడం మట్టుకే కాదు, దానిలో ఒక అడుగు ముందరకు వెళ్ళగలుగుతారు. సీనియర్స్ కూడా సంప్రదిస్తారు, నేర్చుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్త భక్తుడు అప్పట్లో మెల్బర్న్లో ఒక వెస్టర్నర్, నలుగురు వెస్టర్నర్స్ లెదర్ జాకెట్స్ వేసుకొని లోపలికి ఎడుతున్నారు. లెదర్ జాకెట్స్ వేసుకుని మన ఆలయంలోకి వెళ్ళకూడదు వింటర్ అయినా కూడా, ఎందుకంటే లెదర్ జాకెట్స్ మీద డస్ట్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ సెటిల్ అవుతుంది కాబట్టి. సో నేను అదే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వెస్టర్నర్స్ కదా అని. నలుగురు చేరి నన్ను ఆడుకుంటూ ఉన్నారు, చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా వాళ్ళు నలుగురు కలిపి నన్ను ఆడుకుంటూ ఉన్నారు. ఒక్కడొక సీనియర్ భక్తుడు ఉన్నారు, ఆయన పిలిపించాను. ఆయన పిలిచి నేను వీళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను, నాకు మీరు హెల్ప్ చేయండి అని పిలిచారు. ఆయన వెస్టర్న్ డివోటీ నవ్వుతూ భుజం తట్టి పక్కన వచ్చి, వీ డోంట్ పర్మిట్ ఎనీవేర్ దట్స్ మేడ్ అవుట్ ఆఫ్ యానిమల్ ప్రొడక్ట్స్ అన్నాడు ఆయన. ఒకసారి మళ్ళీ చెప్పండి. వీ డోంట్ పర్మిట్ ఎనీవేర్ దట్ హ్యాస్ యానిమల్ ప్రొడక్ట్స్. ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ లైక్ దట్ యూ కాంట్ ఎంటర్. అంతే. అప్పటివరకు నేనేం చేస్తున్నాను, చూడండి బాబు, ఇది యానిమల్ లెదర్ డెడ్ స్కిన్ కనుక దాని మీద డస్ట్ సెటిల్ అవుతుంటే నా జీన్స్ మీద కూడా డస్ట్ ఉంటుంది, అది ఎలా కాదంటావు, ఇది ఎలా కాదంటావు అని అడుగుతూ ఉన్నారు. మీరు స్మూత్ గా రీజన్ చెప్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. చేస్తున్నానని నేను అనుకున్నాను. ఓకే, స్వామి వారిని చూడడానికి వచ్చారు, వాడిని వెనక్కి పంపించేయకూడదు, ఇంతే అని నియమం చెప్పకూడదు అని చాలా పొలైట్ గా చెప్పాడు. సారీ మైట్, ఆయన ఆస్ట్రేలియన్ అన్నమాట. సారీ మైట్, we don't permit any leather products or animal wear into this temple. If you wish to see the Lord, remove all those things. అంటే వాడు అన్నాడు, what if I have an andi అన్నాడు, then you can't even go in there. You can go there and, you know, request the devotees for dhoti and kurta అన్నాడు. ఇంత వితండం, what if my undies are made out of leather అని అడిగాడు వాడు ఆయన్ని. Oh, that's no problem. You can go there, ask for a change of dress. I can, you know, point you out to a devotee there. You can change into the, you know, the dhoti and kurta. Ante what anadu? They'll give you a dress that you can wear and go in. End of story. Or if you wish to own the dress, you can go upstairs. I can take you upstairs to the shop and you can buy it there. వాడికి చాయిస్ లేకపోయింది. వాడికి చాయిస్ లేకపోవడంతో ఏం చేశారంటే వాళ్ళు షూస్, లెదర్ జాకెట్స్ అన్నీ తీసేసి చక్కగా లోపలికి వెళ్ళారు. వెళ్లే ముందర జోక్ చేస్తూ నన్ను జోక్ చేస్తూ మై వీ డోంట్ హ్యావ్ ఎనీ లెదర్ అండీస్ అని వెళ్ళిపోయారు. 2.5 సంవత్సరాల తర్వాత ఆ భక్తులు వెనక్కి వచ్చి, హరే కృష్ణ ప్రభు, నేను గుర్తున్నానా అన్నాడు. సారీ ప్రభు, మీరు గుర్తులేరన్నా, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చాలా ఆ రోజు కాల్చుకు తిన్న నలుగురిలో నేను ఒక్కడిని, ఇక్కడి నుంచి నేను
దీనికి వెళ్ళాను బ్రిస్బెన్కి, అక్కడ భక్తుల సాంగత్యం దొరికిన ఈరోజు దీక్ష తీసుకొని ఉన్నాను అన్నాడు. ఆహా హరి ఎక్కడికి వచ్చింది జీవితం అనుకున్నాను. వచ్చి ఆయన క్షమాపణ చెప్పి ఏమనుకోవద్దు, ఆ రోజు అజ్ఞానంతో అంటే భలేవరే ప్రభు దానికే ఉంది, ఇవన్నీ చదువుతున్న ప్రచారంలో మీ పుణ్యమాని నేను నేర్చుకున్నాను అన్నాను. సో అది చూస్తున్నారా, ఇది అద్భుతమైన విషయం. స్వామివారి పట్ల ఆకర్షణ ఉంది చూసారా, ఏ విధంగా కలుగుతుంది. ఆయన అప్పట్లో కనిష్ట అధికారి. చూశారంటే అతనికి భక్తుడి మీద ఏ నమ్మకం లేదు, ఆడుకుంటూ ఉన్నాడు. నేను గొప్ప భక్తుడని కాదు, నేను ప్రారంభ దశలోనే ఉన్నా కూడా, ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాను అనుకోండి, కొంచెం ఒక అడుగు ముందరకేసాను అంతే. కానీ అప్పుడు మరీ ప్రారంభ దశలో అజ్ఞాన దశలో ఉన్నాను, కానీ అయినా నన్ను ఆడుకోవాలనే ఆలోచన ఆయనకుండి. కాబట్టి వీళ్ళకి ఆ కనిష్టాధికారి విజ్ఞానం అంత ఉండదు, శాస్త్ర నియమాల్ని వాదించలేరు, ఒప్పుకోలేరు. కానీ ఆ పెద్ద భక్తులు ఎలా అయితే ప్రతివాదన చేసి వీళ్ళని మార్చేశారో చూసారా. కాబట్టి ఇతనికి శాస్త్రం తెలియకపోయినా ఏమైంది, ఆయన చెప్పిన విధానంలో స్వామివారి ఆకర్షణ కలిగించడంతో దృఢ నిశ్చయం ముందర లేకపోయినా కూడా చివరికి ఏమైంది, ఆయన దృఢ నిశ్చయానికి రాగలిగారు. అందుకనే భగవద్గీతలో మీరు చూశారంటే 7.16లో వారిని 4 రకాలుగా చెప్పారు చూడండి. ఏమిటవి? చతుర్విధ భజంతే మా జనాసుకృతమార్జున ఆర్తో జిజ్ఞాసార్థి జ్ఞానిచ భక్తర్షివ. ఆ స్మృతులందరూ కూడా కనిష్టాధికారులే, వాళ్ళు అదృష్టవంతులు అంతే. 4 స్థాయిల వాళ్ళు కనిష్టమైన ప్రభు, కనిష్టమే. సుకృతి ఉంది కాబట్టి కనిష్ట స్థాయి నుంచి ఆకర్షణతో ఏదైనా సరే భగవంతుని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు మీరు గజేంద్రుడు కనిష్ట స్థాయి ఎలాగనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఆయనే కదా ఆర్తుడు. అవును ప్రభు, అంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను. కరెక్ట్. అప్పుడు ఆయన కనిష్ట స్థాయి ఎలా అయ్యాడు? ఎందుకంటే తన భార్యలతో కలిసి ఆనందించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఆ సరస్సులోకి దిగాడు గనక. భౌతిక భోగలాలసే ఉంది, టోటల్ భోగలాలసత్వంతో దిగాడు. కానీ ఎప్పుడైతే ఆయనని ఆ మొసలి పట్టుకుందో ఆయనకి పూర్వజన్మ స్మృతులు రావడంతో స్తుతించాడు స్వామివారిని. ఆత్మ జిజ్ఞాసుడు అర్థాది జ్ఞానీచ భర్తర్షభ. దాని తర్వాత ఏమంటారు? తేషాం జ్ఞాని ఏకభక్తి విశిష్యతే అంటారు కదా తర్వాత శ్లోకంలో. 7.17 చూడండి. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థ అహం స చ మమ ప్రియ. దాని తాత్పర్యం చదవండి. ఉత్తముడు ఎందుకనగా నేను అతనికి మిక్కిలి ప్రియము, అతడు కూడా నాకు మిక్కిలి ప్రియము. వీరిలో పరిపూర్ణ జ్ఞానమును కలిగి నిత్యము శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండని వ్యక్తి మిక్కిలి ప్రియము. శుద్ధ భక్తిలో ఉండేవారు మిక్కిలి ప్రియం. కానీ నలుగురు ప్రియమే. ఈయన ఎప్పుడైతే కీర్తన మొదలెట్టారో, స్వామివారి స్తోత్రం మొదలెట్టారో, కనిష్ట స్థితి నుండి మధ్యమ స్థితికి వచ్చేశారు. హరే కృష్ణ ప్రభు. యుద్ధం చేయడానికి ప్రయత్నించినంత వరకు ప్రయత్నించి చివరికి ఆఖరిని ఏమని వేడుకున్నారు? నేను మిమ్మల్ని ఇది అడగకూడదు, అయినా కూడా మీ స్తోత్రం చేస్తున్నాను, ఏం జరిగితే జరుగుతుందన్నారు ఆయన. మీరే తప్ప ఇహపరం మెరుగని కూడా అంటారు కదా. ఇహపరం ఇంకేమీ లేదు, మీరే తప్పితే నాకేం జరిగినా బాధ లేదు, నేను మీకు శరణాగతుడిని అంటారు.
ఎప్పుడైతే ఆ ఉత్తమ శరణాగత స్థితికి వచ్చారో స్వామివారు వచ్చి ఆ మొసల్ని చంపారు. ఒక్క గజేంద్ర మోక్షంలోనే ఆయన కనిష్ట అధికారి నుండి మధ్యమ అధికారికి వచ్చి అక్కడి నుండి ఉత్తమ అధికారికి రావడం జరుగుతోంది. చూస్తున్నారా? కాబట్టి గజేంద్ర మోక్షం చూశారంటే ఒక రకంగా మనకి ఈ కనిష్టాధికారి నుండి ఉత్తమాధికారి స్థితికి ఎలాగా మనం అతి త్వరలో వచ్చేయచ్చు మనకి గనక ఆ దివ్య జ్ఞానం ఉంటే అని నేర్పించేటువంటి విధానము. ఏ జన్మలో అయినా కాస్తంత ఆ దివ్య జ్ఞానం ఉపయోగించి విజ్ఞానం వస్తే క్షణంలో స్వామివారి కృపతో మనం ఆ ఉత్తమాధికారి స్థితికి వెళ్ళిపోగలుగుతాం. క్రమంగా చెప్తున్నటువంటివి ఇవన్నీ మామూలుగా జరిగేటువంటివి, కానీ స్వామివారి కృప ఉంటే అది క్షణంలో జరిగిపోవచ్చును. చూస్తున్నారా? దానిలో స్వామివారి నిర్ణయం ఒక పాలు ఉంటుంది. ఎవరు ఉత్తమాధికారి స్థితికి వెళ్ళిపోగలుగుతారో త్వరగా అనేటువంటిది కూడా అది మనకి గజేంద్ర మోక్షం నేర్పిస్తుంది. అర్ధార్థి ధనాన్ని ఆశించేవారు. ధనాన్ని ఆశించి స్వామివారి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ధ్రువుడు. ఆయన కేసులో ఏమైంది? రాజ్యం చేసిన తర్వాత చివరికి ఆయనకు ఉత్తమాధికారి స్థితి వచ్చింది. మధ్యలో ధ్రువుడు యక్షులతో యుద్ధం చేస్తే బ్రహ్మదేవులు వారు వాళ్ళు వచ్చి ఆపమని చెప్పాల్సి వచ్చిందా లేదా? సో చూశారంటే ఆయన క్షత్రియ భావంలో కూడా ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ ఆ బ్రహ్మదేవుల వారి సాంగత్యం కలిగిందో, ఎప్పుడైతే అది వద్దన్నారో అప్పుడు ఆపిన తర్వాత ఆయన పూర్తి ఉత్తమాధికారి స్థితికి వెళ్ళిపోయారు. అవునా? మొదట అర్ధార్థి కనిష్టం, అక్కడి నుంచి మధ్యమాధికారి స్థితికి వచ్చి ఉత్తమాధికారిగా చివరికి ఆయన అయినటువంటి విధానం. అవునా? అంటే మధ్యలో జరిగింది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? భగవంతుడు ఏం కావాలన్నా ఉన్నప్పుడు తన గృహస్థ ధర్మంతో యుద్ధాలు అవి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అదే పూర్తి ఉత్తమాధికారి స్థితి అయితే ఉత్తమాధికారి ఏం చూస్తారు? అందరిలో ఎవరిని చూస్తారు? పరమాత్మను చూస్తారు. యుద్ధం చేసి గెలవడం అనేటువంటి విషయం రాదు కదా అక్కడ. చూస్తున్నారా? అంటే నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ప్రభు, భగవంతుడు ప్రసన్నమైనప్పుడు వరం కోరుకున్నప్పుడు ఇంకా గాజు ముక్కలు లాంటి దీనికోసం వచ్చాను, వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు ఇంకా ఏది అవసరం లేదు అంటారు. అప్పుడు భగవంతుడే మళ్ళీ నీ యొక్క ఈ గృహస్థ జీవితాన్ని కొనసాగించు, నీ యొక్క ఈ ఆశ్రమ ధర్మాన్ని రాజ్యాన్ని చక్కగా పరిపాలించని పురమాయిస్తారు కదా. అక్కడ భగవంతుణ్ణి కోరుకున్న సందర్భంలో ఒక రకంగా ఉత్తమ స్థాయిలోనే వేడుకున్నారు కదా ప్రభు. అది నాకు అక్కడ కన్ఫ్యూజన్ గా ఉందండి. అదే ప్రభు నేను చెప్తున్నది, ఎప్పుడైతే భౌతిక సాంగత్యం కలుగుతుందో ఉత్తమ స్థాయిలో వేడుకున్న భక్తుడు మీకు కూడా కొంత మోహం కలిగే ప్రమాదం ఉంది అని చూపించేటువంటి లీల అది. ఓకే, అప్పటికి ఉత్తమ స్థితిలో ఉన్నా సరే మళ్ళీ సాంగత్యం ఈ భౌతికమైనటువంటి దాంట్లో ఉన్నాడు కాబట్టి పరిపాలనలో క్షత్రియుడిగా మళ్ళీ మధ్యమ నుంచి ముందుకెళ్లారు అనేటువంటి. అంటే దాని ప్రభావం మనకి నేర్పించేటువంటి విధానం. ఇది లీల ప్రభు, మనకు అర్థం కావడానికి జరిగినటువంటి లీల. వారు ఎప్పుడూ ఉత్తమాధికారిగే, కానీ మనకి తెలియడానికి నువ్వు ఏదో ఇప్పుడు ఉత్తమాధికారి స్థితికి వచ్చావని చెప్పి నువ్వు తప్పించేసుకోగలుగుతావని అనుకోవద్దు. ఈ మహారాజు గారి పేరు నేను ప్రస్తావించకుండా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వారు ప్రభుపాద్ గారి గురించి ఎన్నో పుస్తకాలు రాసినటువంటి మహానుభావులు. వారికి అనారోగ్యం కలగడంతో వారు ఏం చేశారు, వారికి ఒక ఆడ నర్సు వారికి సేవ చేస్తూ ఉంటే వారికి భౌతికంగా కాకపోయినా మానసికంగా ఆకర్షణ కలిగింది. కలిగితే వారు తనంతట తను ఆ విషయాన్ని మొత్తం అందరికీ ఉత్తరం రాసి తన శిష్యులకే కాదు, ఇది నాకు ఎప్పుడూ జరుగుతుందని నేను అనుకోలేదు, ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఇది మానసిక ఆకర్షణే కానీ నాది శారీరకం కాదు కనుక నేను ఇంకా నా శరీరానికి కావలసినటువంటివన్నీ ఆపేస్తున్నాను,
కేవలం నేను ధ్యాన స్థితిలో ఏకాంత స్థితిలో ఉండబోతున్నాను. ఇంకా నేను ఎవరిని శిష్యుల్ని తీసుకోను. ఆ? ఆత్మవిమర్శ అంతా చేసుకొని ముందుకెళ్ళారు సాధన, ముందుకు వెళ్ళారు. వారి విషయంలో మనకి ఏం తెలుస్తుంది? ఆ ఉత్తమాధికారి ఎప్పుడైతే తను కాస్తంత భౌతికానికి ఆకర్షిత అవుతున్నానని తెలుసుకున్నారో తన నియమనిష్టల్ని పూర్తిగా ఇది చేసుకున్నారు. నాకు ఎప్పుడు ఇది జరగదనుకున్నాను, స్వామివారు నాకు చూపించారు ఇది అని చెప్పారు వారు. మీరు ఈ ఉత్తరాన్ని ఇంగ్లీష్లో వెతుక్కోవచ్చు, మీకు ఆ మహారాజ్ పేరు కూడా మీకు ఆన్లైన్ దొరుకుతుంది. కానీ వారిని పేరు చెప్పి వారిని అవమానపరిచేటువంటి ఉద్దేశం లేదు కనుక నేను వారి పేరు చెప్పట్లేదు. అర్థమైంది. అలాగే బిల్వమంగళ ఠాకూర్ కూడా అంతే కదా ప్రభు, కళ్ళు పొడుచుకుంటారు కదా, కళ్ళు పొడుచుకున్నారు. అయితే బిల్వమంగళ ఠాకూర్ అప్పట్లో, కానీ ఇప్పటికిప్పుడు మనకి ఇస్కాన్లో జరిగినటువంటి ఆ ఉత్తమాధికారి విషయాన్ని ప్రస్తావిస్తే మనకి ఇంకా కనెక్టివిటీ బాగుంటుంది కదా. ఇప్పటి రోజులు అలా ఉండడం కష్టం కాబట్టి అలా ప్రాక్టికల్ గా చూపించారు కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రభు. అదే ఇంకొక మహారాజు గారు ఆకర్షితులై దాస్ అయినటువంటి విధానం కూడా ఉంది మన దగ్గర. వారు ఇప్పుడు భక్తియుక్త సేవలోనే ఉన్నారు. వారి సతీమణి కూడా ఇప్పుడు భక్తియుక్త సేవకే వచ్చారు. ఆశ్రమ ధర్మం మారిపోయింది. ఆశ్రమ ధర్మం మారిపోయింది. ప్రభుపాద గారు భాగవతంలో ఏం చెప్తారు? ఎవరైనా సన్యాసం తీసుకుని మళ్ళీ గృహస్థాశ్రమానికి వస్తే వాంతి చేసుకుని దాన్ని తిన్నట్టు లెక్క అంటారు. ఈ మహారాజు గారు ఏం తక్కువ కాదు. మనం ఈ రోజు పాడే సగం కీర్తనల ట్యూన్స్ అన్ని వారే. సగం కీర్తనల ట్యూన్స్ అన్ని క్రియేట్ చేసింది వారే. ఇస్కాన్ లో ప్రసిద్ధి చెందిన కీర్తనల ట్యూన్స్ అన్ని వారి నుండి. మొదటి మహారాజు గారు అమెరికా నుండి, రెండవ మహారాజు గారు ఆస్ట్రేలియా నుండి. ఆ ఇద్దరు మహారాజులకి సేవ చేసుకున్న సౌభాగ్యం ఈ దాసుడికి కలిగింది. కాబట్టి మనకి ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఉత్తమాధికారి అనేటువంటి వారు మధ్యమానికి వచ్చినా పతనం కాకపోవచ్చును, మళ్ళీ ఉత్తమానికి వెళ్ళే అవకాశం ఉంది. చూస్తున్నారా? ఇప్పుడు ఆర్తుడు అర్ధార్థి అయింది. జిజ్ఞాసు, జిజ్ఞాసులకు ఉదాహరణ మనం ఎవరు చెప్తాం? బ్రహ్మకుమార్, చతుష్కుమారులు ప్రభు, శౌనకాది ఋషులు ప్రభు. కాదు ప్రభు, జిజ్ఞాసులకి శౌనకాది ఋషులు, జ్ఞానులకు చతుష్కుమారులు ప్రభు. కాదు ప్రభు, జిజ్ఞాసులకే మన వీళ్ళు ప్రభు బ్రహ్మకుమారులు నలుగురు. ఎందుకంటే వాళ్ళు తులసి వాసనతో ఏమిటని జిజ్ఞాసుతో వెళ్ళారు. వాడు అప్పటిదాకా స్వామివారి నిరాకార నిర్గుణం బ్రహ్మం అనుకున్నారు. హరే కృష్ణ ప్రభు. అంటే ప్రశ్నించి తెలుసుకునేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారని ఒక సందర్భం విన్నాను, అది గుర్తొచ్చి షేర్ చేశాను. సరే కాదు, జిజ్ఞాస ఏమిటంటే వీళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉన్న, బ్రహ్మజ్ఞానంలో నిరాకార నిర్గుణ బ్రహ్మం అనేటువంటిది ఉంది ప్రభు. జిజ్ఞాసుల్లో 2 తరగతులు ఉన్నాయి ప్రభు. మొదటి తరగతి మీరు చెప్పింది ఏమిటది? స్వామివారి గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రశ్నలు అడిగేవారు. రైట్? ప్రభుపాద గారు ఒక లెక్చర్లో ఈ 2 తరగతుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిఫరెన్షియేట్ చేస్తారు. భక్తులు ఇప్పుడు కేవలం ఒకదానికి ఇంకోదానికి చెప్తున్నారు, కానీ ప్రభుపాద గారు ఆ లెక్చర్లో డిఫరెన్షియేషన్ ఎలా చేశారని ఈరోజు చర్చించుకుందాం. చాలా అవసరం. అయితే ప్రచారం కోసం సులువు కాబట్టి భక్తులు ఈ రెండింటిని ఇలా విభజించి ఈ 2 తరగతులుగా చెప్పేస్తున్నారు, కేటగరైజ్ చేసేసి. జిజ్ఞాసువు, సరే మీరు చెప్పిన మొదటి తరగతికి వెళ్ళి మాట్లాడదాం. జిజ్ఞాస అంటే కుతూహలం, అవునా? కుతూహలం ఎప్పుడు ఉంటుంది? నాకు
అమెరికా చూడాలనే కుతూహలం ఎప్పుడు ఉంటుంది? అమెరికా గురించి కొంత తెలిస్తే ఎవరైనా చెప్తే, అంటే కాస్త కొంత అవగాహన ఉంటే కదా, ఎస్ ప్రభు, కొంత జ్ఞానం ఉంటే కదా జిజ్ఞాస. ఎస్ ప్రభు. అంటే ఈ శౌనకాది మహర్షులకి కొంత జ్ఞానం ఉంది, ఇంకా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది. అది మొదటి తరగతి. ఓకే ప్రభు. బ్రహ్మకుమారులు రెండవ తరగతి. వాళ్ళెవరు? బ్రహ్మస్థితిని సాధించినటువంటి వాళ్ళు, ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు. ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మం గురించి తెలిసి, ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని దాటి, పరమాత్మతత్వాన్ని దాటి వైకుంఠధామంలో అడుగు పెట్టగలిగిన శక్తి కలిగినటువంటి వాళ్ళు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. తేడా చూస్తున్నారా? అవును ప్రభు. అందుకని మీరు రెండవ తరగతి ఉత్తమ తరగతి. ఎస్ ప్రభు. వెళ్ళిన తర్వాత అక్కడ తులసి వాసన వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వాసన వస్తోంది అనే కుతూహలంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. జిజ్ఞాసే కదా అక్కడ. ఎస్ ప్రభు. అయితే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానవంతులైనటువంటి బ్రహ్మకుమారులు ఆ జిజ్ఞాస ప్రభావంతో ఏం జరిగిందయ్యా అంటే, స్వామివారి ప్రత్యక్ష దర్శనంతో విజ్ఞాన భూతులయ్యారు. అందుకనే నారదముని వారి దగ్గర నుండి భాగవతాన్ని నేర్చుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. కాబట్టి జ్ఞానవంతులైనటువంటి మన బ్రహ్మకుమారులు కూడా జిజ్ఞాసతోనే విజ్ఞానాన్ని పొందగలిగారు. చూస్తున్నారా? ఎస్ ప్రభు. అదే శౌనకాది మహర్షులు జిజ్ఞాసతో పరమతత్వాన్ని పొందగలిగారు. ఎస్ ప్రభు. చూస్తున్నారా? ఈ జ్ఞానులైనటువంటి వీరికి పరిపక్వత వచ్చింది, వారికి తత్వ విజ్ఞత పెరిగింది. ఎవరికి? శౌనకాది మహర్షులకి తత్వం యొక్క విజ్ఞత పెరిగింది, తత్వజ్ఞానం పెరిగింది వాళ్ళకి. బ్రహ్మకుమారులకి జ్ఞానం విజ్ఞానం అయింది. చూస్తున్నారా? మరి ఇది కనిష్టాధికారి అని ఎందుకన్నారండి ఇక్కడ? శౌనకాది మహర్షులు గాని వీడు గాని ఎందుకు కనిష్టం అన్నారు? మరి ఈ 4 తరగతులు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి తెలిసిన? ఒక్కొక్క స్థాయిలో కూడా ఈ 4 తరగతులు ఉంటాయి. జ్ఞానంలో కూడా కొంత తెలుసుకుని నాకు చాలే అంటే మళ్ళీ కనిష్టం అది. ఓడిపోయిన తర్వాత గాడి గుడ్డిలే, నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు, నాకు స్వామివారి మీద నా భక్తి ఏం చెడిపోలేదు కనుక నేను పెద్ద చదువుకోను అంటే మళ్ళీ అది కనిష్టం. చూస్తున్నారా? కనిష్ట జిజ్ఞాసం, రైట్? అందులో మళ్ళీ తరగతులు అన్నమాట. కనిష్ట జిజ్ఞాస, మధ్యమ జిజ్ఞాస, ఉత్తమ జిజ్ఞాస. కనిష్ట జ్ఞానం, మధ్య జ్ఞానం, ఉత్తమ జ్ఞానం. చూస్తున్నారా? అది కాబట్టి ఈ తరగతులు అందుకని ఇక్కడ చెప్పబడ్డాయి. వీళ్ళు ఏమవుతారు? ఒకవేళ ఆ కనిష్ట దశలో ఉన్నారనుకోండి, వాడు ఏంటి, మాకు ఏం జరుగుతుంది అని భక్తియుక్త సేవకు వస్తారు. వాడు ఎక్కడికైనా వెడితే స్వామివారిని వేడుకుంటూ ఉంటారు, అయ్యా మాకు ఇది ఇప్పించండి, మాకు అది ఇప్పించండి. ఇప్పుడు మీరు చూశారంటే మన గుళ్ళకొచ్చి చేయించేటువంటి కర్మకాండ పూజలన్నీ అవే కదండి. అయితే ఎప్పుడైతే అది వారి శ్రీకృష్ణ వారి పరంగా చేస్తారో వారు ఈ కనిష్ట భక్తుడిగా వస్తారు. వాడికి శుద్ధ భక్తుల సాంగత్యం కలిగితే వాడు మధ్యమాధికారి భక్తి, ఉత్తమాధికారి భక్తి అవుతారు. శౌనకాది మహర్షులకి మన సూత గోస్వామి ఇత్యాది మహర్షులకి మన సుఖదేవ గోస్వామికి
మన వ్యాసదేవుల వారు, వ్యాసదేవుల వారికి నారదముని, నారదమునికి మన చతుష్కుమారులు మరియు బ్రహ్మ ఇద్దరు కూడా ఉంటారు. మళ్ళీ ఇంకెవరన్నారు ప్రభు? బ్రహ్మదేవుల వారు కూడా ఇస్తారు. బ్రహ్మదేవుల వారు కూడా, రైట్. స్వయంగా స్వామి వారు కూడా. ఎందుకంటే ఈయన ఆ భక్తీదేవిని మీకు నేను ఉపశమనాన్ని కలిగిస్తాను వెళుతూ దారి తప్పిపోతే వెళ్ళి భాగవతం విను మీ అన్నల దగ్గర మార్గదర్శనం చేసిన స్వామివారే కదా. కాబట్టి స్వామివారు కూడా చూస్తున్నారా, మూడో స్వామివారే కదా, స్వామివారి నుంచి స్వామివారే. కాబట్టి ఆ రకంగా మీరు చూసారంటే ఎలాగ ఈ ప్రయాణం జరుగుతోంది అనేది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారులు చతుష్కుమారులు నలుగురికి కూడా, సనక సనందన సనాతన సనత్ కుమారులు నలుగురికి కూడా బ్రహ్మదేవుల వారు సృష్టించింది వాళ్ళు ప్రజాపతులు అవ్వాలని. కానీ నారదముని వారికి ఈ భక్తిభావం గురించి కొంత చెప్పారు కదా. చెబితే వాళ్ళకి నిరాకార నిర్గుణ బ్రహ్మం వరకే అర్థమైంది. చూస్తున్నారా? ఆ తరువాత అందుకనే కదా ఈయనకి శాపం, వాడికి 5 ఏళ్ల పిల్లల్లా ఉండని శాపం ఇచ్చి ఎక్కడా 3 రోజులు దాటి ఉండద్దని వీరికి శాపం ఇస్తారు ఆయన. మొదట కొంత స్వామివారి తత్వాన్ని బోధించింది నారదమునే. ఆ దెబ్బకి వీళ్ళకి ప్రజాపతి స్థితి అవసరం లేదనేసరికి బ్రహ్మదేవుల వారు వీళ్ళకి శాపం ఇస్తారు, ఆయనకి శాపం ఇస్తారు. ఉండిపోండి వీళ్ళకి శాపం, నువ్వు ఎక్కడా 3 రోజులు దాటి ఉండద్దని ఆయనకి శాపం. అయితే ఇక్కడ చతుష్కుమారులు ప్రకటన అయిన తర్వాత ఇంకా భౌతికం పట్ల ఆసక్తి లేకుండా వీటిలో నిమగ్నం అని చెప్పడం స్థాయిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? నారదముని సాంగత్యం అది. అప్పటికి ఇంకా నారదముని సాంగత్యం కలగలేదు. కలిగింది ప్రభు. ప్రకటన తర్వాత ముందుగా వీటిలో పురమాయించాలనుకున్నప్పుడు వీటి పట్ల ఆసక్తి చూపించారు కదా, పునరుత్పత్తి పట్ల, వీటి పట్ల ప్రజాపతులుగా ఉండడానికి. ఆ తర్వాత కదా బ్రహ్మదేవుడు వారు మళ్ళీ ప్రకటమైన తర్వాత చెప్పే లోపల నారదమునితో సాంగత్యం కలిగింది వాళ్ళకి. ఓహో, ఓకే. ఆ మధ్యలో ఇంకా జరిగిందా? అర్థం కలుగుతుంది. ఎస్ ప్రభు. భాగవత పురాణంలో లేదు కానీ వివిధ అష్టాదశ పురాణాల్లో ఈ విషయం ప్రస్తావన ఉంది. ఎస్ ప్రభు. నారదముని సాంగత్యం కలిగింది, అందుకనే ఆయనకి శాపం ఇచ్చారు కదా 3 రోజుల కంటే ఎక్కడా ఉండద్దని. గుర్తున్న బ్రహ్మదేవుల వారి శాపం, దానికి మూలం ఇదే. నారదముని సాంగత్యంలో వీరికి వైరాగ్యం కలిగింది, స్వామివారి పట్ల అనురాగం కలగలేదు. తేడా చూస్తున్నారా? జ్ఞాని స్థితిలో బ్రహ్మజ్యోతి స్థితిలో ఉన్నారు కాబట్టి స్వామివారి పట్ల ఆకర్షణ కలగలేదు. ఇంకా స్వామివారి పట్ల అనురాగం ఎప్పుడు కలిగింది? ఆ సువాసన, తులసిదళ సువాసన చూస్తున్నారా? ఎస్ ప్రభు. అయితే ఇప్పుడు ఈ చతుష్కుమారులు వైకుంఠం దర్శనం కోసమే వెళ్తారు కదా ప్రభు, అప్పుడే కదా ప్రభు తులసి సుగంధ వాసన వచ్చింది. అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? బ్రహ్మతత్వాన్ని దాటి వెళుతూ ఉంటే వైకుంఠధామం కనబడింది, ఏమిటా అని ఆసక్తితో వెళ్ళారు. ఓకే, అందుకనే జిజ్ఞాసులు జ్ఞానులయ్యుండి జిజ్ఞాసులు. అందుకనే సెకండ్ స్టేజ్ అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది ప్రభు. చూస్తున్నారు కదా, ఆ వాసనతో ఆకర్షితులయ్యారు. కృష్ణ ఆకర్షతి, రైట్? కృష్ణనామ శబ్దానికి అర్థం ఆకర్షణ, ఆకర్షించేటువంటి వారు ఆకర్షితులయ్యారు. ఆకర్షణ ఏ రకంగా ఉండొచ్చు? మీకు జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా ఆకర్షించవచ్చు. వీరికి ఆ వాసన కలిగించేటువంటి నాసిక ద్వారా వాళ్ళకి ఆకర్షణ కలిగింది. ఆ తరువాత దృష్టి ద్వారా ఆకర్షణ కలిగింది స్వామివారిని చూడంగానే. ఆ తరువాత స్పర్శ ద్వారా ఆకర్షణ కలిగింది ఆయన పీతాంబరాన్ని ముట్టుకొని.
అవునా కదా? ఎస్ ప్రభు. ఇప్పుడు మీరు చూశారంటే పంచేంద్రియాలలో మీరు చూశారంటే ఒకటి వాసన, ఒకటి దృష్టి, మూడవది స్పర్శ. మిగిలిన రెండు ఏమిటి చెప్పండి? రుచి, ఏమిటి? వినికిడి ప్రభు. వినికిడి. ఏం విన్నారు? స్వామివారు నడుచుకుని వస్తూ ఉంటే వారి యొక్క ఆభరణాల శబ్దాలను విన్నారు. ఇప్పుడు వారికి ఏ రుచి కలిగింది? స్వామివారిని స్తుతించాలనేటువంటి రుచి కలిగింది. కర్మేంద్రియాలన్నీ వారిని అక్కడికి తీసుకువెళ్ళాయి, జ్ఞానేంద్రియాలన్నీ వారిని స్వామివారికి ఆకర్షితుల్ని చేశాయి. అవునా కాదా? అందుకనే ప్రభుపాద గారు నెక్స్ట్ దాంట్లో చూడండి, కనిష్టాధికారి భక్తులకు ఉదాహరణ ధ్రువ మహారాజు. అది వచ్చేసారి పూర్తిగా చర్చించుకుందాం. మనం టూకీగా ధ్రువ చక్రవర్తి గురించి చర్చించుకున్నాం. వచ్చేసారి దాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా చర్చించుకుందాం. ఎస్ ప్రభు. ఎస్ మాతాజీ. అందరికీ ఇది క్లారిటీ వచ్చిందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ. చిన్న క్వశ్చన్ చెప్పండి. అది నాకు ఒక చిన్న క్వశ్చన్. ద్రోణాచార్య ఉన్నారు కదా, అయితే ఏకలవ్యుని దగ్గర ఈ రెండిటి గురించి అడుగుతాను ప్రభు. అయితే ఈ ఏకలవ్యుడు చూడకుండానే నేర్చుకున్నాడు వీళ్ళది, కానీ అఫ్ కోర్స్ హీఈస్ పార్షియల్లీ గివెన్ టు పాండవ, అన్ని బొట్టని వీళ్ళు అడగటం అవన్నీ మనకు తెలిసిందే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఎన్నుకోవడంలో, గురువుని ఎన్నుకోవడంలో తప్పు ఇక్కడ జరిగిందా అనే యాంగిల్లో ఆ క్వశ్చన్ ఉంది ప్రభు. గురువుని ఎంచుకోవడం తప్పు కాదు. గురువు కాదంటే ఆజ్ఞను ధిక్కరించి నేర్చుకోవడం తప్పు. ఉదాహరణ తీసుకున్నారంటే మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ ఆయన్ని గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి పంపితే ఆయన ఒక్కసారి వెళ్ళారా, 10 సార్లు వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి? రామకృష్ణకు హెల్ప్ చేస్తారా ఈ ప్రశ్నకి సమాధానం? చాలా సార్లు వెళ్ళారు. 11 సార్లు. 10 సార్లు రిజెక్ట్ చేసి 11వ యాక్సెప్ట్ చేశారు. రాకేష్ ప్రభు, ఆయన యాక్సెప్ట్ చేసేంత దాకా ఈయన శిష్యుడని ఒప్పుకోలేదు. ఆయన శిష్యులకు ఈయనకి ఇచ్చిన తర్వాత ఆయన కాలం చేస్తే వారి పఠాన్ని పెట్టుకుని మీరు సన్యాసం తీసుకున్నారు, కానీ వేరే ఎవరి దగ్గర సన్యాసం తీసుకోలేదు. చూస్తున్నారా? ఏకలవ్యుడు చేసినటువంటి తప్పేమిటయ్యా అంటే, గురువు కాదు అంటే వెళ్ళి ఏం చేశాడు? ఒక ప్రతిమను పెట్టుకొని అక్కడి నుంచి దొంగచాటుగా నేర్చుకున్నాడు. అవునా? అదే కర్ణుడి విషయం తీసుకుందాం. కర్ణుడు ఏం చేశాడు? కర్ణుడి తండ్రి ఎవరు? అతిరథుడు ఎవరు? మన ఎవరు? ధృతరాష్ట్రుడికి ఒక సారథి. ఓకే, ధృతరాష్ట్రుడి సారథి ద్రోణాచార్యుడి దగ్గరికి అతిరథుడు తీసుకువెడతాడు కర్ణుడి. నాయనా నీకు నేర్పించలేనంటారు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు? ఆయన పరశురాముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ ఆయన ఏం చేశాడు? అబద్ధం చెప్పి వెళ్తారు. అబద్ధం చెప్పారు. మీకు మహాభారతంలో ఒక్క ప్రమాణం కాదు ప్రభు, మన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకునేవాడు కావాలని ఒకటే మాట్లాడతారు. 2 ప్రమాణాలు ఉన్నాయి ఇందులో. గురువాజ్ఞ
గురువాజ్ఞను ధిక్కరించి నువ్వు చేసి పశ్చాత్తాపం కలిగినా కూడా గురువాజ్ఞ ధిక్కారం వల్ల నీకు ఫలితం తప్పదు అని ప్రూవ్ చేసేటువంటిది కర్ణుడి స్థితి. తర్వాత వెళ్ళి క్షమాపణ వేడుకుంటారు కదా పరశురాముల వారిని. వేడుకున్న జరగలిగింది జరుగుతుంది, కానీ నువ్వు యుద్ధం చేయి అంటారు ఆయన. రైట్. కాబట్టి మనకి మహాభారతంలో ఇవ్వబడినటువంటి ఈ 2 దృష్టాంతాలు ఇవి ఉదాహరణలు కావు. ఇవి దీస్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్స్. అందుకనే దృష్టాంతాలు అంటున్నారు. దీస్ ఆర్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ ద ఫిలాసాఫికల్ డెక్స్టరిటీ. హౌ a guru's instruction should be followed to the dot, where we have to dot our I's and cross our T's. ఏకలవ్యుడైనా సరే కర్ణుడైనా సరే, irrespective of both of them, both have violated the guru's instruction. Yes, Rakesh Prabhu? Yes, Prabhu. అక్కడుంది ప్రాబ్లం. ఇక్కడ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ఇచ్చినటువంటి మాట మట్టుకే కాదు, పాండవ ప్రీతి మట్టుకే కాదు, అక్కడ ఆజ్ఞాధికారం కూడా ఉంది గనకే అటువంటి ఇది అడగడం జరిగింది. ఇప్పుడు ఆ శాపాన్ని ఇచ్చినటువంటి పరశురాముల వారు దాన్ని వెనక్కి తీసేసుకోగలుగుతారు కదా ఈయన క్షమాపణ చెప్పిన తర్వాత. ఎందుకంటే స్వయంగా ఆయన భగవంతుడే కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఆ గురువాజ్ఞని, గురువుని మోసం చేయకూడదు, గురువాజ్ఞని ధిక్కరించకూడదు అనేటువంటి విషయాన్ని మనకి బోధించడానికి ఆయన అలా చేశారు. ఇట్స్ a lesson by Lord Krishna to us. One as Lord Parshurama, the other as Dronacharya. As Dronacharya, even though he is the guru, ultimately the instruction giver is Paramatma. Yes or no? Right. Over. Ultimately Krishna మనకి ఏం చెప్పారు ఇక్కడ స్వామి వారు? అల్టిమేట్గా మనకి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు? ఒరే గురువు ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించండిరా, పాటించని పక్షంలో నువ్వు అనుభవించక తప్పదు. గురువాజ్ఞని తూచా తప్పకుండా పాటించినట్టు ఉన్నా సరిగ్గా పాటించకపోతే జరిగేటువంటి విధానాన్ని ఎవరి గురించి చెప్పారు? మన ద్రోణాచార్యులు, మన భీష్మదేవులు. హరే కృష్ణ ప్రభు. తూచా తప్పకుండా పాటిస్తున్నాం అనేటువంటి విధానంలో ఉన్నా ఎప్పుడైతే వాళ్ళ బంధాలు వాళ్ళకి అటాచ్ అయిపోయాయో, ఆవేశంలో చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకరిదైతే తన స్నేహితుడు తను అవమానించాడనేటువంటి అహంకారం ఇంకొకళ్ళది. పుత్రవాత్సల్యం కూడా మళ్ళీ తోడైంది కదా ద్రోణాచార్య, పుత్రవాత్సల్యం కూడా తోడైంది కదా, పుత్రవాత్సల్యం కూడా తోడైంది. ఈ బంధం ఉంటే నువ్వు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా కూడా దాని ఫలితాలు నీకు దక్కక తప్పవు. ఇది కూడా మనకి నేర్పిస్తున్నారు మహాభారతంలో. హరే కృష్ణ. కానీ ఇప్పుడు డిసిషన్ తీసుకోవటప్పుడు ప్రభు బొటన్ వేలు విచ్చే అనే ఉద్దేశం ఉన్నప్పుడు దాని వెనుక ఫ్యాక్టర్స్ ఇది కూడా ఉంది కదా ప్రభు, ఫ్రెండ్ హ్యాస్ డన్ దిస్, అది ఉంటుందా ప్రభు? అసలు లేదు ప్రభు. దీనికి మూల కారణం ఏమిటయ్యా అంటే, నేను చెప్పిన మాటను కాదని చేశావు గనుక ఆ విద్యకు నీకు అర్హత లేదు. ఎస్ ప్రభు. ఇప్పుడు మీరు కర్ణుడు ఉదాహరణ తీసుకోండి. పరశురాముల వారు తన శాపాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు? కారణం ఏమిటయ్యా అంటే తప్పు జరిగింది కనుక దానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. అర్థమవుతుంది కదా? అదే పరశురాముల వారి శిష్యులైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఆ దృష్టద్యుమ్నుడి చేతిలో తల తెగనరించుకునే దౌర్భాగ్యం ఏమిటి చూడండి. ఎందుకు? ఆయన ఈర్ష్యాసూయలో కారణమయ్యాయి. పగ. ఒక
బ్రాహ్మణుడివై శాస్త్రార్థం తెలిసి ధనుర్శాస్త్రాన్ని తెలుసుకొని అక్కడ అహంకారం ఉండి ఉండకూడదు. నీకు వినయం ఉండాలి. రైట్. అదే భీష్మదేవుల వారి దగ్గరికి వచ్చామనుకోండి, ఒక క్షత్రియుడివై నీకు స్వయం లాభం గురించి ఆలోచన ఉండకూడదు. 10 మందిని రక్షించగలగాలి. అవునా? పెళ్లి చేసుకోకపోవడం పర్సనల్ కదా ప్రభు, దాంట్లో స్వయం లాభం ఎక్కడ ఉంది? ఉంది ప్రభు. ఇప్పుడు అంబాదేవిని ఎత్తుకొచ్చారు. అంబాలికా దేవులు ఇద్దరు ఒప్పుకున్నారు. అంబాదేవి ఒప్పుకోలేదు, వెనక్కి పంపిస్తారు త్రిగధనరేశ్వరుడి దగ్గరికి, అంటే నేపాల్ రాజు దగ్గరికి. ఆ నేపాల్ రాజు ఏమంటాడు, అతను మమ్మల్ని అందరినీ ఓడించి తీసుకువెళ్ళాడు కనుక క్షత్రియ ధర్మం ప్రకారం అతనే నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు. ఇప్పుడు క్షత్రియ ధర్మం ముఖ్యమా, పృథ ధర్మం ముఖ్యమా ఆయనకి క్షత్రియుడిగా? క్షత్రియ ధర్మం. ఇది పెద్ద ప్రశ్న. చూస్తున్నారా? ఆయన క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు కనుక గురువాజ్ఞని పాటించినా కూడా శిఖండి ఎదురుంటే అస్త్ర సన్యాసం చేసి ఆయన అపశయ మీద పడుకోవాల్సి వచ్చింది. చూసారా? మనకి మహాభారతంలో ఉన్నటువంటి ఉదాహరణలు, ఈ దృష్టాంతాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా గురువాజ్ఞని పాటించకపోతే పూర్తిగా వచ్చేటువంటి ఫలితాలని మనకు చెప్తున్నాయి. రామకృష్ణ ప్రభు, హరికృష్ణ ప్రభు, రామామాతాజీ, ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలిగానా? తన పట్ల అపరాధం చేసి సహిస్తారు కానీ గురువు అపరాధం సహించడం చెప్పి ఎగ్జాక్ట్లీ ప్రభు. పరశురాముడు ఆజ్ఞాపిస్తే భీష్మదేవుల వారు ముందుగా తిరస్కరిస్తారు కదా, ఆ డౌట్ రైజ్ చేద్దాం అనుకున్నాను ప్రభు. అది క్లారిటీ ఇచ్చారు ప్రభు. రమామాతాజీ మీరు ఏదో చెప్తూ ఉన్నారు. అదే లేదు ప్రభు, క్లారిటీ వచ్చింది, చాలా బాగా చెప్పారు ప్రభు. ఇవన్నీ నాకు అంతకుముందు డౌట్ ఉన్నాయి ప్రభు, ఇప్పుడు బాగా సంతోషం. హరికృష్ణ. హరికృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. ఓకే ప్రభుజీ. రాకేష్ ప్రభు, మీకు క్లారిటీ వచ్చిందా? నాకు అది ఇందాక ఒకటి వేదిన ప్రభు, భీముడిది ఏంటి ప్రభు నాకు అర్థం కాలేదు. ఇందాక రామకృష్ణ ప్రభు ఉన్నారు. భీష్ముడు వారిని అంబాడ పెళ్లి చేసుకునే విషయంలో ఆజ్ఞాపిస్తారు కదా ముందు పరశురాముల వారు, పెళ్లి చేసుకోమంటారు. కానీ భీష్ముడు చేసుకోరు కదా, అది ఒక రకంగా తిరస్కరించినట్టే అవుతుంది కదా అని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ముందే క్లారిటీ ఇచ్చేసారు అడగకుండా. ప్రభు ఎప్పుడూ కూడా మన ఆశ్రమ ధర్మం మన వ్యక్తిగత ధర్మం కంటే గొప్పది. ఓకే, ఆశ్రమ ధర్మం అనేది వ్యక్తిగత ధర్మం కన్నా ఎప్పుడు కూడా శ్రేష్టం. ఓకే. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నారనుకోండి, సన్యాసాశ్రమం తీసుకున్న వ్యక్తి వాళ్ళ అమ్మగారు సఫర్ అవుతున్నారని ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉంటే తప్పది. ఓకే, చూస్తున్నారా? మా అమ్మకి నేను ఏదో ఒకటి అరేంజ్ చేయాలి కదా, ముందర అది చేసి వచ్చి తర్వాత నేను ప్రచారం చేస్తానంటే తప్పు. నువ్వు సన్యాసం తీసుకున్నావు అంటే నువ్వు అన్ని బంధాలని వదులుకున్నట్టు. అలాగే ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుని బయటకు వెళ్ళి ప్రచారం చేసి 10 మంది నేను మెచ్చుకోవాలని వెళ్ళాడు అనుకోండి, అది మళ్ళీ పొరపాటు. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. సేవా అవకాశం వచ్చినప్పుడు సేవ చేయడం ముఖ్యమా, లేదంటే వీటిని నిర్వహించుకోవడం ముఖ్యమా అనేది కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు బ్యాలెన్సింగ్ యాక్టే ప్రభు. కానీ ఎంత సేవ చేయాలి అనే నిర్ణయం మన చేతుల్లో ఉంది ప్రభు. రైట్. ఎందుకంటే గృహస్థ ధర్మంలో మనం కుటుంబాన్ని చూసుకోవడం అనే బాధ్యత మనకుంది. దాన్ని వదిలేసి వెళ్ళి సేవ చేయకూడదు. అలాగని ఇదే పరమావధిగా చేసుకుని సేవను మానకూడదు. సో ఇంట్లో వాళ్ళతో అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. ఇది కొనసాగిస్తూనే దాంట్లో ముందుకెళ్తూ ఉండాలి. ఉదాహరణకి ఈరోజు మధ్యాహ్నం భాగవతం ఉంది. 8:30కి వీళ్ళు మేము ఇక్కడ వేరే దర్శనానికి వెడతామా లేదా డెసిషన్ తీసుకోబోతున్నారు. నేనేం చెప్పాను, 8:30 మధ్యన క్లాస్ ముగించేస్తాను,
మీరు డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మనం అలా బయటకు వెళ్ళేటుంటే మధ్యాహ్నం భాగవతం కుదరదని చెప్తాను, ఎందుకంటే దర్శనాలకు ఎడుతున్నాం కనుక. అలా వెళ్ళకపోతే మధ్యాహ్నం భాగవతం చేస్తాం. ఎందుకంటే వాడికి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటే ఆపడం మంచిది కాదు కదా. ఇది ఈరోజు ఇక్కడ జరుగుతుంది. వాడు ఇప్పుడు విపరీతంగా చర్చించుకుంటున్నారు బయట అవే మాటలు. ఏం చేయాలి, అయ్యో ఆయన భాగవతాన్ని ఆపుదామా, లేదంటే మనం రేపు దర్శనాలు కడదామా, ఏమిటి అని. అంటే ఒక రకంగా ఇద్దరికి సందిగ్ధమే. భాగవత సేవను ఆపడం ఎలా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు, దర్శన సేవను ఆపడం మంచిగా మీరిద్దరు ఆలోచిస్తున్నారు. చివరికి వాళ్ళకి పరమాత్మ బలిష్టంగా ఆ భావాన్ని కలిగించారనుకోండి, అది చేయడం గృహస్థ ధర్మం. రెండు ఆధ్యాత్మికపరమైనవి కాబట్టి సినిమాకి వెళ్ళడం కాదు కదా. అవును, రెండు ఆధ్యాత్మిక కాబట్టి అక్కడ ఏదైనా పర్వాలేదు. కరెక్ట్. ఇక్కడ స్తంభేశ్వర మహాదేవులని వారని వారు వడోదర దగ్గర ఇక్కడి నుంచి ఒక 175 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. 11 గంటలకి వారిని సముద్రం వీడుతుంది, వారి ఆలయాన్ని ముంచేస్తుంది సముద్రం మొత్తం. రాత్రి 8 నుంచి మళ్ళీ వారి ఆలయాన్ని ముంచేస్తుంది. సో ప్రొద్దున 11ంటికి వెళితే సాయంత్రానికి అది విడిపోవడం కనబడుతుంది. మళ్ళీ రాత్రి నుంచి 11 దాకా వారి ఆలయం మునిగిపోవడం కనబడుతుంది. ఇక్కడ ద్వారక దగ్గర అక్కడే ఉన్నారు ప్రభు. మేము ఇప్పుడు అహ్మదాబాద్ లో ఉన్నాం ప్రభు. ద్వారకకి వెళ్ళి సోమనాథ్కి వెళ్ళి నిన్న రాత్రి వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అది ఒక 175 కిలోమీటర్లు ఉండడంతో వెడదామా అని ఆలోచిస్తున్నాం. ఇది కార్తికేయుల వారు త్రిపురాసురుని చంపిన తర్వాత స్వయంగా ప్రతిష్ఠించినటువంటి స్వయంభూలింగం. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నాకు ఒక డౌట్ ప్రభు, ఇలాంటి సందర్భంలో అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళేది కదా, ఎప్పుడోసారి వెళ్ళే సందర్భం ఉన్నప్పుడు అది చూసుకొని భాగవతం అనేది నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు కానీ ఆలోచించడం ఎలా అనిపిస్తుంది ప్రభు? అంటే నా డౌట్ ప్రభు. ఉదాహరణకి నిన్న ఇస్కాన్ సోమనాథ్ నుండి ఒక గ్రూప్ అంతా మన సోమనాథుల వారి దర్శనానికి వచ్చారు. నేను చేసుకొని బయటకు వస్తూ ఉంటే వాళ్ళు లోపలికి వస్తూ ఉన్నారు. హరే కృష్ణ అంటే హరే కృష్ణ అనుకున్నాం. రైట్. అక్కడికి వెళ్ళి ఈశ్వరులు వారిని వైష్ణవాణం యథాశంభో అని గుర్తించగలిగితే చాలు. ఉదాహరణకి నిన్న కాదు మొన్న రాత్రి, క్షమించాలి, మొన్న రాత్రి సోమనాథ్కి వెళ్ళాం. రష్ తక్కువ ఉంది. 2 సార్లు స్వామివారిని ఆరతిని దర్శించుకున్నాను క్యూలో జాయిన్ అయ్యి. ఆ తర్వాత 3 ప్రదక్షిణాలు చేశాను. ఎందుకు? పంచముఖేశ్వరుడు కదా. పంచభూతాత్మకాన్ని నాకు, ఈ పంచభూతాత్మక బంధాన్ని నాకు తగ్గించవయ్యా అని వేడుకుంటూ వారికి ప్రదక్షిణాలు 2 సార్లు హారతి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. వస్తూ ఉంటే ఎదురుగుండా ఇస్కాన్ సోమనాథ్ భక్తులు కనబడ్డారు. స్వామి ఇంతకంటే సౌభాగ్యం ఏం కావాలి, హరే కృష్ణ అనుకున్నా. కరెక్ట్ గా చెప్పులు తీసుకునే చోటుకు వచ్చాను. వాళ్ళు అక్కడ చెప్పులు పెట్టి వస్తున్నారు. ఇంతకంటే ఇంకా ఆశీర్వాదం ఏం కావాలి ప్రభు? అది. కానీ ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం. శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీ భక్తిరసామృత సింధు కి జయ, మిగతా గౌరవ సీతానాథ్ ప్రేమానంది హరి హరి బోల్, శ్రీ స్వామి ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ.